నగరంలో అత్యంత ప్రాశస్తమైన గుడి రామతీర్థాలు. ఇది విజయనగరంకి 15 కిలోమీటర్ల దూరంలో కలదు. రాముల వారి టెంపుల్. మనం చూసొద్దారండి. ఇది ఉచిత చెప్పుల స్టాండ్. ఇక్కడ ఎవరైనా సరే ఉచిత చెప్పుల స్టాండ్ ఉంది కలదు. ఇది ఉమా సదాశివ స్వామి దేవాలయం, ఈశ్వరుడి దేవాలయం. రాముల వారు, ఈశ్వరుడు పక్క పక్కనే ఉన్న దేవాలయం. ఒకసారి చూసొద్దానంటే లోపలికి కెమెరా ఎంట్రన్స్ అలౌడ్ లేదు. ఇది మనం రామతీర్థాలులో ఉన్న కోనేరు. ఇది చాలా ప్రాశస్తమైన కోనేరు. ఇక్కడ అందరూ స్నానాలు అన్నీ చేస్తుంటారు. ఇలాంటి ఫ్రెండ్స్ చూద్దాం. నేను ఇంకా పైపులు కూడా ఉన్నాయి. పైపుల దగ్గర కూడా మనం స్నానం చేయొచ్చు. ఇక్కడ ఎవరైనా సరే చెరువులో దిగి స్నానం చేయని వారు ఇక్కడికి వచ్చి చేయొచ్చు. చెరువు మధ్యలో కూడా పుష్కరిణి, స్వామి పుష్కరిణి కలదు. ఒకసారి మనం కూడా నీళ్లు బుర్ర మీద చల్లుకొని వెళ్ళిపోతాం. ఎంత తేటగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ వాటరు. మన కోనేటి నుంచి రాముల వారి కొండ ప్రాంతం. ఒక్కసారి చూడండి ఈ కొండ, బోడిగుండి కొండ. అసలు ఒక్క చెట్టు కూడా కొండపై లేదు. ఇక్కడ శివరాత్రికి ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడే కార్ పార్కింగ్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది ఈశ్వరుడి కోవిల్, ఇది శివాలయం. ఈ శివాలయం పక్కన ఎదురుగా ఉన్నది రాముడి వారి కోవిల పక్కన. ఆ కొండపైన కనిపిస్తున్న కోవిల ఇది ప్రసాదం. టికెట్ కౌంటర్. ప్రసాదాలు టికెట్లు ఇచ్చేది. 50 రూపాయలు దర్శనం, 10 రూపాయలు దర్శనం, 100 రూపాయలు దర్శనం. ఇది ఏ టెంపుల్? రామతీర్థాలు. రామతీర్థాలు నెల్లిమర్ల, విజయనగరం జిల్లా. పక్కనే పెద్ద కొండ. ఇది రామానుజాచార్యులు గారు వేసిన స్తంభం.
ఈ రామతీర్థాలు అనేది విజయనగరంకి చాలా దగ్గరలో ఉన్న ప్రసిద్ధి చెందిన రాముడి ఆలయం. లోపల కూడా ఒకసారి కోవిల్లో కూడా చూపిస్తాను, చూడండి. కొండకి ఆనుకొని దేవాలయం కలదు. పక్కన లక్ష్మీనారాయణ టెంపుల్. ఇది యాగశాల, ఇక్కడ యాగాలు జరుగుతుంటాయి. ఆ పక్కన ఉన్నది శ్రీ స్వామివారి వంటశాల, ప్రసాదాలు అవి అన్నీ కూడా అక్కడ చేస్తుంటారు. అది వంటశాల. ఎదురుగా ఉన్నది కేసు ఖండనశాల. ఇవన్నీ కూడా కొట్లు. ₹20 స్పెషల్ దర్శనం. ఇది ₹50 శీఘ్ర దర్శనం. ఇది రాముడు వారి పాదాలు. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం. కొండ ఇక్కడ కూడా రాముల వారి పాదాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అది పెద్ద కొండ. కొండపైన కోదండ రామస్వామి వారి దేవాలయానికి మెట్లు దారి. ఇది మొదటి మెట్టు. సుమారు 1500 మెట్లు ఉంటాయి. ఇంచుమించులు 3 గంటలు టైం పడుతుంది. ఇక్కడ మంచినీరు, చిన్న కొబ్బరి బండాల తర్వాత కొట్టు కలదు. ఆ కొండపైకి పూర్తిగా ఎక్కితే మన కోదండ రామస్వామి ఆలయం, నుయ్య అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్.
యూట్యూబ్లో వస్తుంది. అయితే ఎన్ని మెట్లు ఉంటాయి మొత్తం? 270 అండి. 270 మెట్లు. సగం దాకా మెట్లు, సగం వరకే. అక్కడ మామూలు ట్రైన్గా ఉంటది. మీదకి వెళ్ళాము, అక్కడ ఏటేటి ఉంటాయి చూడడానికి? అక్కడ మనకు కొన్ని తెలియదు మనకి, అక్కడ ఉన్న బాగా తెలియదు. కోవిల్ ఒకటి ఉంది, నెయ్యి ఒకటి ఉంది, పూడి మంచం, చేతకూడ్లు, మొత్తం భీముడి బొర్ర, భీముడి గుహ, మనకు కొన్ని తెలియవు. అవును, అక్కడ ఉన్న మాత్రం తెలియతాయి. అక్కడ కూడా ఉంటున్నారు, పంతులు గారు ఉంటున్నారు. పంతులు కూడా ఉంటారు, లైట్ పాడ చెగురుగోడ్లు ఇద్దరు ఉంటారు. ఎవరున్నారు? చెగురుగోడ్లు ఇద్దరు. చెదురుగోళ్ళు. లైట్ 8 గంటలకు ఎక్కిపోతారు, తెల్ల 6 దాకా ఉంటారు. సాయంత్రం 6 వరకు కూడా ఉంటారు, తెల్లారి 8 నుంచి. మీకు లైట్ 7:30కి 8 గంటలకు ఎక్కుతారండి, తెల్లారి 6 దాకా ఉంటారు. తెల్లవారు 6 వరకు అక్కడే పడుకుంటారు. అక్కడే పడుకుంటారు. వాళ్ళకి జీతాలు జరిగిన కాదు తప్ప ఇస్తారు అంతమంది కాదు. మొన్నట మన రాముడు తాలూక విగ్రహం నెక్స్ట్ ఇప్పుడు కొండ చుట్టూరు తారు రోడ్డే, కొండ చుట్టూ తారు రోడ్. ఓకే ఓకే, తారు రోడ్ కూడా. నెక్స్ట్ కొండ మీద కూడా తారు రోడ్ సగంతకి వెళ్ళి అక్కడ అంతవరకు వెళ్ళిపోయింది. కొండ మీద కూడా తారు రోడ్ వేసేసారు. అంతవరకు వెళ్ళిపోయిందండి, అంతవరకు వెళ్ళిపోయింది. అక్కడ వరకు తారు రోడ్ వేసేసారు. బాగుంది, చాలా డెవలప్ అయితే అవుతుంది, అత్యంత వేగంగా డెవలప్ అవుతుంది. మొన్న గిరి ప్రదక్షిణ, మన శివరాత్రి రోజు గిరి ప్రదక్షిణకి అంత ముందు, శివరాత్రి కన్నా ముందు జరుగుతుంది గిరి ప్రదక్షిణ. అంటే ఒక గంట యాత్ర, ఆ యాత్ర కానీ పొద్దుల్లో జనం ఉంది. పొద్దున్న బాగా జనాలు చాలా మంది వచ్చారు. అంత జనంతో అనుకోలేదు. సుమారు ఒక 50,000 లక్ష మంది ఉంటారా? 50,000 వరకు వచ్చి ఉంటారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి. అంతమంది అంత జనం వచ్చారు కాదు, ఒక గంట గట్టి ఉండే జాతర అండి. అలాంటి పొద్దుల్లో ఉంది. ఈ సంవత్సరం బాగా జాతర జరిగింది. డబ్బులు కూడా బాగా వచ్చాయట. దక్షిణలో కూడా బాగా అది అంతే. అంతకుముందు ₹1,00,000 అంత వచ్చేదట, మొన్న 3 లక్షలు వచ్చిందట. ట్రిపుల్ అయిపోయింది, 1,00,000 3 లక్షలు. అదే జనాలు కూడా బాగా వచ్చిందట. మెట్లు ఇప్పుడు ఎక్కామనుకోండి 3 గంటలు పడుతుంది ఎక్కేసరికి. ఎందుకండి రాముడు పోయి ఎక్కిపెట్టి ఉంటుంది, గంట లోపే ఎక్కిపోవచ్చు. ఇప్పుడు మనం ఈ గుడికాడికి వెళ్ళి వచ్చాం అనుకోండి, ఒక అరగంట అంతే. అరగంట, అవును. అటు నుంచి దిగిపోవచ్చు కదా, అటు నుంచి భీముడి గుహ పక్క నుంచి దిగిపోవాలంటే గట్టిగా గంట వేసుకోండి అంతే. మరో గంట 2 గంటలు, గట్టిగా అయితే 2 గంటలు, నెమ్మదిగా నడిస్తే 3 గంటలు, గంటన్నర ఎక్కిపోవచ్చు. శివరాత్రికి ఎక్కువగా ఎక్కుతారు జనాలు, లక్షల్లో వస్తారు. చుట్టుపక్కల విజయనగరం నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి అన్నిటి నుంచి జనాలు వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తీసుకోవాలనుకున్నాను, రైటే, అంతే, కరెక్ట్. కొబ్బరి బొండాలు, రాముల వారి టెంపుల్ దగ్గర మంచి కొబ్బరి బొండాలు.